సార్ వణకం సార్. సార్ వణకం సార్. సార్ గుడ్ సార్, హౌ ఆర్ యూ సార్? Fine. సార్ நல்லா இருக்கீங்களா சார்? நல்லா இருக்கேன். సార్ when should I come sir to meet you? It's been long time sir. Yes, you come Thursday. Thursday sir. Okay sir. Rest all good sir? Yes, very good. Thank you sir. Good day sir. Thank you. రైట్, నమ్మలే కానీ మొత్తానికి ఈ ఇంటర్వ్యూ ద్వారా, ఈ ఫోన్ కాల్ ద్వారా అపాయింట్మెంట్ అయితే వచ్చింది మీకు. నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. నేను ఒకటే చెప్పిన, నేను నీకు కర్టసీ కాల్ చేస్తా. ఇప్పుడు నువ్వు నన్ను ఇరకాటంలో పెట్టినావు, సార్ రమ్మంటుండే ఎందుకు థర్స్డే. నీకు అర్థమైందా? నేను అడిగిన సార్ చాలా రోజులు అయింది కలుద్దాం ఎప్పుడన్నా అంటే థర్స్డే రమ్మన్నాడు. ఇక పెద్ద అయిన థర్స్డే రమ్మన్నాడు కాబట్టి నేను పోయి అటెండెన్స్ చేయాల్సిందే. ఏమున్నదన్నా, ఈడ ఫ్లైట్ ఎక్కుతావు, ఆడ దిగుతావు. పాండిచేరికి యాక్సెస్ అంత ఈజీగా లేదు క్రాంతి. ఒకటే ఫ్లైట్ ఉంటుంది హైదరాబాద్ నుంచి, అది ప్రాబ్లం. తమిళనాడు చెన్నైకి అయితే నీకు చాలా ఉంటాయి. నీకు అర్థమైందా? మళ్ళీ లేకపోతే బెంగళూరు నుంచి వెళ్ళి 300 కిలోమీటర్స్ బై రోడ్ పోవాలి నేను. సో అదంతా ప్రాబ్లం ఉంటుంది. నువ్వు చెప్పినందుకు ఇప్పుడు నేను థర్స్డే రోజు నాకు మంచిగా పెట్టినావు, ఇక పోయి అటెండెన్స్ నేను వేయాల్సిందే. రైట్, ఓకే, పోయిరండి. కుదిరితే మేము కూడా వస్తాం, మేము కూడా ఆడుకొచ్చి. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. స్పీకర్ గారే కాదు, సీఎం గారు కూడా కల్పిస్తుందా? సీఎం గారు కూడా మనకు చాలా అంటే నేను చేసే కార్యక్రమాలని తను ఒక రకంగా కాకుండా సన్నీ మా పాండిచేరికి కూడా చాలా అవసరం ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ వెరీ స్మాల్ స్టేట్, ఇట్స్ అ యూనియన్ టెరిటరీ కాబట్టి అక్కడ జనరల్గా యాక్సెస్ బాగుంటుంది క్రాంతి. పొలిటీషియన్స్ నువ్వు కలవాలంటే అక్కడ లోకల్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు క్రాంతి. మనలాగా ఫోన్లో వాళ్ళు వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటారు. నీకు అర్థమైందా? మనం ఇక్కడ ఏం చేస్తాం, ఫోన్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అదంతా. అక్కడ ఆ ప్రోటోకాల్స్ ఉంటాయి. దే ఆర్ పీపుల్స్ లీడర్. చిన్న స్టేట్లలో యూ హ్యావ్ ఈజీ యాక్సెస్, అదొక్కటి గుర్తుపెట్టుకో. దానివల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళకి మనం డైరెక్ట్ ఏదైనా సేవ చేయాలంటే డైరెక్ట్ రీచ్ అయిపోద్ది. మీడియేటర్లు ఉండరు, మధ్యవర్తులు ఉండరు. నేను చేస్తాను, నువ్వు అది చెయ్యి అన్నారు. నేను చేయాలనుకుంటే నేను డైరెక్ట్ పోయి జనాలకు చేసేస్తాను. దట్ ఈస్ యాక్సెస్ అండ్ అప్రోచ్ ఇన్ స్మాల్ స్టేట్స్. ఓకే, ఏడా అన్న మీ ప్రాపర్ ఎక్కడ? అసలు నా ప్రాపర్ వచ్చేసి భూపాలపల్లి. పుట్టింది భూపాలపల్లి, పెరిగింది అక్కడనే. 2004 దాకా అక్కడనే పెరిగిన. తర్వాత హైదరాబాద్ మైగ్రేట్ అయినాము. చిన్న ఇన్సిడెంట్ అయింది. సో అందుకని చెప్పేసి మా నాన్నగారు, మా అమ్మగారు కూడా, మా సిస్టర్, మేమందరం బ్యాక్ టు కాదు సరే హైదరాబాద్కి వలసకు వచ్చినాం హైదరాబాద్కి మేము. రైట్, నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా. బహుశా మీ ఏజ్ నాకు తెలియదు. మీ నాన్నను నక్సలైట్లు ఎత్తుకపోయినారు, ఇది నీకెట్లా తెలుసు క్రాంతి? నిజమా కాదా? నిజమే. నక్సలైట్లు ఎత్తుకపోయే పని మీ నాన్న ఏం చేసినాడు? ఓకే, మళ్ళీ బయటకు ఎట్లా వదిలిపెట్టినారు? ఓకే, అసలు ఇది జరిగిందా జరగలేదా ఏంది అసలు? ఇది జరిగింది 2003లో క్రాంతి. మీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నా, చిన్న పిల్లని నాకు. ఓకేనా? నాకు అప్పుడు సరే, ఆ విషయం చెప్పే కంటే ముంగట అప్పటికి మీరు లగ్జరీగానే ఉన్నారా లేకపోతే నార్మల్ లైఫ్ ఉన్నదా మీకు? ఆ ఊర్లో మేము కింగ్, అంటే మాకున్నది మేమే. ఆ ఊర్లో భూపాలపల్లి, ఎల్బీ నగర్లో మాకు చాలా ఉండే. ఎందుకంటే నాకు అప్పటికే మా స్కూల్ పక్కకే ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ల్యాండ్ ఉండే క్రాంతి. మా నాన్నగారు సంపాదించింది అప్పటికి ఉండే. కానీ ఆ ఊర్లో మాత్రం, హైదరాబాద్ గురించి నేను చెప్పట్లేదు, హైదరాబాద్ కోసం మేము జీరో ఉన్నా చెప్తా. ఆ ఊర్లో మాత్రం ఓకే, వీఆర్ వెల్ వర్స్డ్. ఉన్నోళ్ళమే అప్పుడు ఆ ఊర్లో. రైట్, ఈ మ్యాటర్ కంప్లీట్ చేయండి. ఏం జరిగింది అసలు? మీ నాన్న ఎందుకు తెచ్చుకొని పోయి? మా నాన్న స్కూల్ నడిపేటోడు క్రాంతి, శ్రీరామచందర్ హై స్కూల్ పేరు, తెలుగు మీడియం. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్? ప్రైవేట్ స్కూల్, తెలుగు మీడియం. మై డాడ్ ఈస్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్. మా నాన్నగారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్, మై మామ్ ఎంఏ తెలుగు. ఇద్దరు లెక్చరర్స్, ఇద్దరు టీచర్స్. వెల్ ఎడ్యుకేటెడ్ ఆర్ హై ఎడ్యుకేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే ఆర్ ఎడ్యుకేటెడ్. అండ్ జనాలు పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు అప్పట్లో 90sలో. సో నాకు అప్పటి నుంచే నాకు తెలియదు మరిగా, అంటే అప్పుడు చాలా పెట్టుగా పెరిగేటోని క్రాంతి నేను. సో అందుకని చెప్పేసి మధ్యలో ఈ తప్పులన్నీ చేసిన. గారాభం ఎక్కువైపోతే పిల్లలకు కూడా పేరెంట్స్ నుంచి ఇలానే ఉంటుంది. అందుకే ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే వాళ్ళు దారిలో ఉంటారని చెప్పేసి నేర్చుకున్నా నేను. ఓకే, సో ఏమైందంటే అక్కడ 2003 or 2, నేను కరెక్ట్ ఎగ్జాక్ట్ చెప్పలేదు ఎందుకంటే చిన్న పిల్లని కాబట్టి నాకు అంత ఐడియా ఉండదు. సో కానీ ఇది ఐడియా ఎందుకు ఉందంటే హైదరాబాద్కి వచ్చినాం కాబట్టి ఐడియా వచ్చింది. ఎందుకు వచ్చినాం అని చెప్పి నేను మా అమ్మని మా డాడీని అప్పట్లోనే అడిగిన డైరెక్ట్, మనకు అవసరం ఏమున్నది ఇక్కడికి వచ్చి. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు క్రాంతి. అప్పుడు ఏడిపించేటోళ్ళు పోరగాళ్ళు. మా స్కూల్కి పోతే ఇంగ్లీష్ మాట్లాడకపోతే మా బ్రిలియంట్ గ్రామర్ స్కూల్, ఎంఎన్ఆర్ స్కూల్ అని ఉండేది నేను చదివిన స్కూల్లో. శ్రీ చైతన్య కూడా నేను చదివిన టెక్నో స్కూల్. ఇంగ్లీష్ రాకపోతే అమ్మాయిలు నవ్వేటోళ్ళు తెలుసా నేను మాట్లాడే ఇంగ్లీష్కి. సో ఐ వాజ్ వెరీ బాగా, అది వేరే స్టోరీ, అది బాగా బాధపడ్డా, అది వేరే. ఇది ఏంటంటే మా నాన్నగారు వడుప్సా అని చెప్పి స్పోర్ట్స్ అకాడమీ, వరంగల్ స్పోర్ట్స్ ఆల్ స్కూల్స్ అసోసియేషన్
సెక్రటరీ. ఓకే. సో అన్నలు ఏం చేశారంట అంటే ప్రతి ఒక్క అదే స్కూల్ ప్రెసిడెంట్ కానీ, భూపాలపల్లి మా డాడీ ప్రెసిడెంట్ స్కూల్స్ పైసలు ఇవ్వాలి, మాకు ఖర్చులు ఉంటాయి అది ఇది అని చెప్పేసి మా నాన్న వచ్చి ఒకసారి బెదిరించారు. మా నాన్న నేను అందరిని అడగలేనండి, నాది నేనైతే నేను ఇవ్వగలుగుతా, నాతోటి ఇంత అవుతుంది అని చెప్పి ఇచ్చి పంపించేశాడు ఆ రోజు 2002 or 2003లో. సో పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. తర్వాత ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ వచ్చి మా నాన్న థ్రెటన్ స్టార్ట్ చేశారు. లేదు లేదు అందరికి నువ్వే హెడ్ అంట, నువ్వే కలెక్ట్ చేసుకొని రా. లింగారెడ్డి సార్ ఉండేటోడు, నెక్స్ట్ ఒక కిరాణం షాప్ వేణు అని చెప్పు ఆయన కూడా కొద్దిగా బాగా అక్కడ వెల్వర్స్ మాలానే ఆయన ఉండేటోడు. వీళ్ళందరినీ అడిగితే రవికుమార్ సార్ ఏం చెప్తే అదే దాన్ని బట్టి ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఏమైందంటే వచ్చి మా నాన్నని థ్రెటన్ చేసాడు, స్టార్ట్ చేశారు. నువ్వు పైసలు ఇవ్వకపోతే వేసేస్తాం నిన్ను, వేసేస్తాం ఎత్తుకోవడానికి కూడా కాదు, వేసేస్తాం నిన్ను అది ఇది అని చెప్పేసి మా నాన్న అన్నారు. మా నాన్న అది బెదిరించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్న మా అమ్మకి చెప్పింది ఇట్లా వస్తారు ఓకే అది అంటే, సరే ఇక మనతోటి ఇంత అవుతుంది అని చెప్పేసి ఒక మాట కమిటీలో వాళ్ళ స్కూల్ అసోసియేషన్ కమిటీలో మాట్లాడుకొని 2 రోజుల్లో చెప్తా అని చెప్పి వాళ్ళని పంపించేసిండు. సో వాళ్ళు వచ్చారు మళ్ళీ 2 రోజుల తర్వాత ఏమైంది డిస్కషన్. సో అప్పుడు మా నాన్న నాతోటి కాదు ఇదిగా మీరేమన్నా చేసుకోండి, నాతోటి అయితే నేను చేస్తా అండి, నేను నాతోటి కాదని చెప్పేసి నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నేను ఎత్తుకోబోతున్నా అని చెప్పేసి మా నాన్న ఎత్తుకొని వెళ్ళిపోయారు. అడవిలోకి వెళ్ళిపోయారు డైరెక్ట్ ఎత్తుకొని. ఏడవులు అదే భూపాలపల్లి అడవులు, మన ములుగు, భూపాలపల్లి, చెల్పూరు, గన్పూరు అవి ఉంటాయి కదా, ఇక అడవిలోకి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయిన తర్వాత మా అమ్మ ఒకరోజు చూసింది మా నాన్న గురించి, రాలే. తర్వాత మా అమ్మ ఇక మా ఇద్దరిని వాళ్ళ ఇంట్లో మా ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు వాళ్ళకి అప్పచెప్పి మా అమ్మ మా నాన్నని ఎత్తుకరావడానికి అడవిలోకి పోయింది. పోలీసులు ఏం చేశారంటే మా నాన్న ఎత్తుకుపోయారు అన్న విషయం తెలిసిపోయింది పోలీసులకి. సో మా అమ్మ వెళ్ళే దారిని పోలీసు వాళ్ళు కూడా అట్లనే ఫాలో అవ్వకుంటూ వెళ్ళి అన్నల దగ్గరికి, మా అమ్మ ఎట్లా జరిగిందో నాకు తెలియదు, ఇది జనరల్గా జరిగింది. సో అప్పుడు రివర్స్ కౌంటర్లో పోలీసు వాళ్ళకి అన్నలకు మధ్యలో ఒక ఆయన చనిపోయాడు. అది నాకు అంత ఐడియా లేదు, ఎవరో ఒకైతే చనిపోయారు, కానీ ఒక నార్మల్ వ్యక్తి కూడా చనిపోయాడు. ఒక నార్మల్ వ్యక్తి భూపాలపల్లి నుంచి ఒక ఆయన కూడా చనిపోయాడు. సో గోపి హీరో హోండా షోరూమ్ అని చెప్పి ఆయన ఫేమస్ అక్కడ. ఆయనను మాత్రం చిత్రహింసలు పెట్టారు క్రాంతి అన్నలు పైసల గురించి. పాపం ఆయనని, మా నాన్నని, వేణుని ముగ్గురిని మా అమ్మ తీసుకొచ్చింది పోలీసు వాళ్ళతోటి. మళ్ళీ నెక్స్ట్ డే లెటర్ రాసి మా అమ్మ నాన్న నెక్స్ట్ డే కూర్చొని ఆలోచించుకొని ఇక్కడ ఉంటే మనం బతకలేమేమో, పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, మనం హైదరాబాద్ వెళ్ళిపోదామని చెప్పేసి అప్పట్లో 3 ఎకరాలు 4 ఎకరాలు ల్యాండ్ 18 లక్షలకు అమ్మి 18 లక్షలు హైదరాబాద్ తీసుకొచ్చాడు మా డాడీ 2004లో. మా నాన్న అప్పుడు శ్రీ చైతన్య కాలేజ్లో ఒక సాధారణ ఏజిఎంగా జాయిన్ అయ్యి, సాధారణంగా ఒక అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు మా నాన్న ఏజిఎం పొజిషన్లో ఉన్నాడు శ్రీ చైతన్య తెలంగాణ.